హాయ్ హలో వెల్కమ్ టు ఆ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 10. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హన్ వాష్రూమ్లోకి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. అతను తిరిగి వచ్చేసరికి తను వెళ్ళేటప్పుడు ఎలా అయితే కూర్చుందో అలానే కూర్చోవడంతో లోచన అని పిలిచాడు. త్రిలోచన అంది కోపంగా చూస్తూ. అర్హన్ కనులు ముడిచి చూడగా, నాకు ఆ పేరు నచ్చలేదు. కాదు బావా, నువ్వు అలా పిలవడం నచ్చలేదు అంది తల కిందకు దించి కళ్ళు ఒక్కటే పైకి పెట్టి చూస్తూ. సరే మరి ఏమని పిలవాలి చెప్పు నేను అని అడిగాడు. ఏదైనా పర్లేదు, మా ఊళ్ళో అయితే పెళ్ళాన్ని ఏమే ఓసేయ్ అని పిలుస్తారు. అలా పిలిచినా పర్లేదు, లేదంటే ముద్దుగా బుజ్జి బంగారం అను నవ్వుతూ అంది లోచన. నీకు అలా పిలిపించుకోవాలని ఉందా? లోచన ఎగ్జైట్మెంట్ ఎందుకో అర్థం చేసుకుని అడిగాడు. మరి మా రంగిని తన భర్త అలానే పిలుస్తాడు, బుజ్జి బంగారం అంటూ. నీ పేరుతో పిలవచ్చు కదా రంగి, ఎందుకలా బుజ్జి బంగారం అంటాడు? నువ్వేమన్నా చిన్నపిల్లవా అని అడిగితే, నా పెనిమిటికి నేనంటే చాలా ప్రేమ అమ్మాయి గారు, ఆ ప్రేమని ఇలా చూపిస్తాడు అని చెప్పింది. మరి నీకు కూడా నా మీద ప్రేమ ఎక్కువే కదా, అందుకే నువ్వు కూడా నన్ను బుజ్జి బంగారం అని పిలువు అంది కళ్ళు టపటపా కొట్టేస్తూ. నువ్వంటే నాకు ప్రేమ అని చెప్పానా అని అడిగాడు అర్హన్ కళ్ళు చిన్నవి చేసుకుని చూస్తూ. ఆ మాటతో లోచన మొహం వాడిపోయింది. మూతి బిగించేసి, నేనంటే నీకు ఇష్టం లేదా? మరి కింద మేడం అనబోయి ఆపేసి, వాళ్ళు నన్ను నీతో ఉండొద్దు అంటే నీకు కోపం వచ్చింది, ఇంకా ఆవిడ నన్ను తిడుతుంటే కూడా ఆపేశావు. మరి నేనంటే ఇష్టం లేకుండానే అలా చేశావా అని అడిగింది. అప్పటికే తన కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. ఏడుపు బయటకు రానివ్వకని చెప్పానా అన్నాడు అర్హన్. చూడు, బయటకు రాలేదు కదా, నా బుగ్గల మీద పడ్డాయా కన్నీళ్ళు తన చెంపలు చూపిస్తూ అంది. నీ కళ్ళలో నీళ్లు ఉన్నాయి కదా, అవి కూడా వద్దు అన్నాడు త్రిలోచన దగ్గరకు వచ్చి. నువ్వేమీ నా దగ్గరకు రావద్దు, నేనంటే నీకు ఇష్టం లేదు కదా, నేను ప్రామిస్ చేశాను కదా ఏడవను అని, అందుకే ఆడవడం లేదు. ఇంకా నీకు ఎలాంటి ప్రామిస్ చెయ్యను అంది మూతి తిప్పేసుకుని. నువ్వంటే ఇష్టం లేదని నేను చెప్పానా అని అడిగాడు మళ్ళీ అర్హన్. అర్థం కానట్టు చూసింది లోచన. నిన్ను అందరూ ఏమని పిలుస్తారు అని అడిగాడు. త్రిలోచన అని పిలుస్తారు, ఇంకా బాలు అన్నయ్య ఒక్కడే టిల్లు అని పిలుస్తాడు అంది. మరి అందరూ పిలిచినట్టు నేను పిలిస్తే స్పెషల్ ఏముంది చెప్పు? ఇంకా బుజ్జి బంగారం చిన్ను అని అందరూ పిలుస్తారు, కానీ నేను నిన్ను పిలిచే పిలుపు చాలా స్పెషల్గా ఉండాలి. అందుకే నీ పేరులోని లోచన అన్న సగభాగాన్ని మాత్రమే పిలుస్తాను. అంటే లోచన అంటే అర్థం నాకు తెలియదు, కానీ నువ్వు ప్రతి క్షణం నా ఆలోచనలో ఉంటావు. ఐ లైక్ యూ వెరీ మచ్. నీ క్యూట్నెస్ నాకు బాగా నచ్చింది, పైగా నువ్వు భార్యవి, మరి నిన్ను ఇష్టపడకుండా ఉంటానా అన్నాడు నవ్వుతూ, లోచన చెంపల మీద చెయ్యి వేసి తన కళ్ళల్లోకి చూస్తూ. అంటే నేనంటే నీకు చాలా ఇష్టమా అంది మెరిసే కళ్ళతో. చాలా చాలా ఇష్టం కదా అన్నాడు అచ్చం లోచన అన్నట్టుగానే. సరే అయితే నువ్వు నన్ను లోచన అని పిలువు అంది నవ్వుతూ సంబరంగా. సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు. కానీ ఎలా? ఇదిగో ఇది ఇంకా తీయలేదు కదా అని తన నడుముకి ఉన్న వడ్డానం చూపించింది. ఇందాక చూపించలేదు కదా నువ్వు అన్నాడు. ముందు తీయి, రావటం లేదు అని చూపించింది. అర్హన్ మోకాళ్ళ మీద కూర్చుని తీయడానికి చూశాడు, కానీ అతని వేళ్ళు నడుముకి తగలగానే మెలికలు తిరిగిపోతూ, బావా నాకు ఏదోలా ఉంది, కితకితలు పడుతున్నాయి, ఇంకా నా హార్ట్ కూడా చూడు గట్టిగా కొట్టేసుకుంటుంది అంది లోచన. లోచన అని మంద్రంగా పిలిచాడు అర్హన్. బావా అంది లోచన. నువ్వు నా కళ్ళలోకి చూస్తూ ఉండు అన్నాడు చిన్నగా నవ్వుతూ. సరే బావా అంటూ అర్హన్ కళ్ళలోకి చూస్తూ కదలకుండా ఉంది లోచన. 2 నిమిషాలు పట్టింది అర్హన్కి ఆ వడ్డానం తీయడానికి. లోచన చూపుల్లో చూపు నిలిపి రెప్ప వేయకుండా తనకే తెలియకుండా ప్రేమగా చూస్తూ నడుముకి ఉన్న వడ్డానం చూడకుండానే తీసేశాడు.
ఇప్పుడు వెళ్ళు ఫ్రెష్ అవ్వడానికి అన్నాడు. సరే బావా అని వాష్రూమ్లోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళాక తన డ్రెస్ తీసేసి అక్కడ ఉన్న అన్నిటినీ చూస్తూ బావా అని పిలిచింది డోర్ కొద్దిగా తెరిచి. ఏమైంది అన్నాడు అర్హన్. ఇక్కడ సున్నిపిండి లేదు, నేను ఎలా చేయాలి స్నానం అంది అమాయకంగా. అక్కడ బాడీ వాష్ ఉంది కదా అన్నాడు. నేను ఇవేమీ యూజ్ చేయలేదు, నాకు సున్నిపిండి కావాలి అంది లోచన మూతి ముడిచేసి. అవి ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను అన్నాడు. నాకు వద్దు, నేను అవేమీ యూజ్ చేయను, నాకు సున్నిపిండి ఇంకా షీకాయ పొడి కావాలి అంది. సరే అని కిచెన్లోకి ఫోన్ చేసి లోచన అడిగినవి చెప్పి తీసుకురమ్మన్నాడు. సార్ మన దగ్గర షీకాయ పొడి ఉండదు, కుంకుడుకాయలు ఉన్నాయి, అవి అని అడిగాడు. ప్రస్తుతానికి తీసుకురండి, కానీ ఇప్పుడు నేను అడిగినవి తెప్పించండి, మేడం ఎప్పుడు అడిగినా లేదు అన్న మాట రాకూడదు అన్నాడు. ఓకే సార్ అని కిచెన్ నుండి సర్వెంట్ వాటిని తెచ్చి అర్హన్కి ఇచ్చాడు. అర్హన్ డోర్ కొట్టి ఇవిగో నువ్వు అడిగినవి అని చెప్పగా అక్కడ పెట్టేసి వెళ్ళు, నేను తీసుకుంటాను అంది. అర్హన్ నవ్వుతూ అవి పెట్టేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు. అర్హన్ డ్రెస్ చేసుకుని వచ్చేసరికి లోచన మళ్ళీ పిలిచింది అర్హన్ని. ఏమైంది అని అడిగాడు. నేను మర్చిపోయాను, నా బట్టలు ఇక్కడ లేవు, కనీసం టవల్ కూడా తెచ్చుకోకుండా వచ్చాను అంది. అర్హన్ టవల్తో పాటు మరో బాత్రోబ్ ముందులా డోర్ దగ్గర పెట్టి, లోచన టవల్ ఇంకా బాత్రోబ్ పెట్టాను, అవి యూజ్ చేసుకో, నేను నీకు బట్టలు తెప్పిస్తాను అన్నాడు. చేతిని మాత్రమే బయట పెట్టి అవి తీసుకుంది లోచన. అర్హన్ తల్లికి ఫోన్ చేశాడు. ఏంటి చందు అని ప్రేమగానే అడిగింది శారద. మా లోచన డ్రెస్ కావాలి అన్నాడు. స్వీటీవి పంపించనా అని అడిగింది శారద. నోమా, నీ డిజైనర్ని రమ్మని చెప్పు. కాదు, నా నెంబర్ ఇచ్చి కాల్ చేయమని చెప్పు అన్నాడు. నేను చేస్తానులే అంది ఆవిడ. నో, నేనే మాట్లాడతాను అన్నాడు అర్హన్. ఇంకా ఎదురు మాట్లాడలేదు ఆవిడ. సరే అని పెట్టేసి వెంటనే తన పర్సనల్ డిజైనర్కి కాల్ చేసి అర్హన్ నెంబర్ ఇచ్చి కాల్ చేయమని అర్జెంట్ అని చెప్పింది. తలకి టవల్ చుట్టుకుని బాత్రోబ్ని కట్టుకుని మోకాళ్ళ కింద భాగం కూడా కనిపించకుండా కవర్ చేసుకోవడానికి కిందకి వంగి నడుస్తూ వచ్చింది లోచన. తన ప్రవర్తన బట్టి అలాంటివి కూడా లోచనకి అలవాటు లేవని గ్రహించి తన నైట్ డ్రెస్ ఇవ్వడానికి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు. ఈలోపే ఫోన్ రావడంతో మీడియం సైజ్ చుడీదార్స్ తీసుకురమ్మని, అలానే ఎవరినైనా ఇంటికి పంపించమని చెప్పాడు మెజర్మెంట్స్ తీసుకోవడానికి. ఒక అరగంటలో వస్తాం సార్. ఫోన్ పెట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో ది బెస్ట్ చుడీదార్స్ సెలెక్ట్ చేసి తన అసిస్టెంట్తో పాటు తనే స్వయంగా కదిలింది ఆ డిజైనర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.